చేవెళ్ల పార్లమెంట్ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగరాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. హైదరాబాద్ లోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో కేటీఆర్ నేతృత్వంలో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ప్రజా ప్రతినిధులకి ఆయన దిశానిర్దేశం చేశారు. గెలుపుకు అవసరమైన చర్యలను తీసుకోవాలని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు బీఆర్ఎస్ పార్టీ సుమారు 98,000 ఓట్ల లీడ్ లో ఉందని గుర్తు చేశారు. అదే స్థాయిలో అంతే స్ఫూర్తితో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేయాలని చేవెళ్ల ప్రజా ప్రతినిధులకు, కీలక నాయకులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో సబితా ఇంద్రారెడ్డి, మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు. గెలిపే లక్ష్యంగా పోవాలి 16 కాన్స్టిట్యూన్సీలో అన్న ఒక ధ్యేయంతో ఈరోజు చేవెళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ మొదలెట్టారు. నన్ను అభ్యర్థిగా చెప్తూ నువ్వే పని చేసుకో అని చెప్పడము, అందరితో రివ్యూ చేసి ఈ రాబోయే 10-15 రోజులు కార్యాచరణ ఏంటో డిస్కస్ చేసాం. అన్ని మండల్ వైజ్ రివ్యూ చేయాలి, మండల్ వైజ్ కలవాలి, అన్ని రివ్యూ చేసుకుంటూ రాబోయే 15 రోజులు ఏమేం చేయాలని చెప్పి మేము డిసైడ్ చేసుకోవడం జరిగింది. జనవరి 3 నుండి మొదలెడతాం తిరగడము. సో అట్లా ఈ ఒక్క కాన్స్టిట్యున్సీ కాకుండా అన్ని కాన్స్టిట్యున్సీస్ రాబోయే రోజులు ఏమేం చేయాలో డిస్కస్ చేస్తారు. అందరు అభ్యర్థుల గురించి డిస్కస్ చేసి ఫైనల్గా కార్యాచరణ ఏదో చెప్పాలని డిసైడ్ చేశారు. అంటే రాష్ట్రంలో అసలు తెలంగాణ రాష్ట్రం అంటేనే బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రం. మా నెరేటివ్ ఒకటే ఉంటుంది, తెలంగాణ రాష్ట్రం బాగోలు గురించి. ఇంత 9 సంవత్సరాల అద్భుతాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక తలమానికంగా భారతదేశం చేసిన తర్వాత కూడా ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఆరోపణల గురించి నిన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పడము, ఆ శ్వేతపత్రంలో ఏమేం చేయడం జరిగిందో అవన్నీ చెప్పడము, అందరు చూస్తున్నారు కదా. చెప్పడం ఒక వంతు, చేసి చూపెట్టింది ఒక వంతు. సో మేము చేసింది చెప్తాం, వాళ్ళు చేయబోయేది చెప్తారు. ఎన్నాళ్ళు చేసినా వాళ్ళు ఏవైతే గ్యారెంటీలు ఇచ్చినారో ఒక 6 గ్యారెంటీల గురించి అందరూ మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు మొత్తం ఇచ్చిన గ్యారెంటీలు 412 గ్యారెంటీలు ఉన్నాయి. ఎన్ని అమలు చేస్తారు, మేము అమలు చేయని ఎన్ని అమలు చేసేబోయే ప్రయత్నంలో అన్ని కార్యాచరణ కాలేదన్నదే 3-4 అంశాల మీద ఇంత డిస్కస్ చేస్తుంది. సో 412 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం నెరవేరుస్తుందని అందరం చూద్దాం. తెలంగాణ రాష్ట్రాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిన అంశాన్ని నిజంగా అప్రిషియేట్ చేస్తే బాగుండేది. ఏమి చేయలేదని చెప్పడం తప్పదే అంటున్నారు. నిజంగా చాలా వ్యత్యాసం ఉంటే వాళ్లకు మనకు ఓటింగ్ పర్సంటేజ్లో ఏం మాట్లాడి నడిచేది. ఇవాళ ఓటింగ్ పర్సంటేజ్లో 1.85% డిఫరెన్స్లో మేము ఓడిపోయాం. సరే, వాళ్ళ అదృష్టంలో వాళ్ళు గెలిచారు. మేము దానికి ఎన్నడూ కామెంట్ చేయలేదు. కానీ వాళ్ళు వేలెత్తి చూపెట్టడం, అసెంబ్లీలో పదే అన్ని డిపార్ట్మెంట్స్ మీద ఆరోపణలు చేయడం తప్పని చెప్పి నిన్న కేటీఆర్ గారు శ్వేతపత్రం రిలీజ్ చేయడం చాలా పర్ఫెక్ట్ ఉంది. ప్రజలందరూ చూస్తున్నారు.